ఫ్రెండ్స్ డెమో వీడియో చూశారు కదా ఫ్రెండ్స్, నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కొంచెం అయితే సపోర్ట్ చేయండి. ఓకే, చాలామంది కృష్ణాష్టమి మీద వీడియో చేయమని అన్నారు కాబట్టి వీడియో అయితే చేశాను. చాలా బాగా అయితే వచ్చింది. మీకు డెఫినెట్ అయితే నచ్చుతుంది. మీరు మొత్తం సాంగ్తో అయితే ఇన్స్టాగ్రామ్లో లేకపోతే టెలిగ్రామ్లో చూడండి. ఓకే, బాగా నచ్చుతుంది మీకు. ఓకే, వీడియో ఇంకోటి ఏంటంటే వీడియో అయితే మీరైతే ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూసి కొంచెం అయితే సపోర్ట్ చేయండి. ఓకేనా, ఇప్పుడు టైం వేస్ట్ చేయకుండా మనమైతే ఇలాంటి వీడియో ఎడిటింగ్ చేయడానికి మనకు కైన్మాస్టర్ యాప్ అయితే కావాలి కాబట్టి నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ కైన్మాస్టర్ యాప్ అనేది ఓపెన్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి, నేనైతే కైన్మాస్టర్ యాప్ అనేది ఓపెన్ అయితే చేసుకున్నాం. మనకు ఎడిటింగ్ చేయడానికి కైన్మాస్టర్ యాప్ అయితే కావాలి కాబట్టి మీ దగ్గర ప్రో వర్షన్ లేకపోతే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, లేకపోతే మీ దగ్గర ఏ వర్షన్ ఉన్నా ఏం పర్వాలేదు. కాబట్టి వీడియో మాత్రం చూడండి, మొత్తం చూస్తేనే చాలా క్లీన్గా అయితే అర్థమవుతుంది కాబట్టి చూడండి. ఓకేనా, ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే పైన క్రియేట్ న్యూ ఉంది కాబట్టి దాంతో సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ మీరు రేషియోలో మాత్రం 6:9 రేషియో అయితే సెలెక్ట్ చేసుకోండి ఏ కైన్మాస్టర్ ఉన్నా. ఓకే, ఇక్కడ వచ్చేది నేనైతే నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీకు డిస్క్రిప్షన్లో అయితే 2 బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే ఇచ్చాను కాబట్టి ఆ 2 బ్యాక్గ్రౌండ్లో మీరు ఎలా సెలెక్ట్ చేసుకుంటారో అది కూడా మీకు అయితే చెప్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే ఒక 4 సెకండ్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉంటుంది. ఓకే, ఆ 4 సెకండ్ బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఏదైతే స్టార్టింగ్లో మీరైతే మనకు ఓకే ఒక టైటిల్ అనేది వచ్చింది కాబట్టి మనకు హ్యాపీ ఇక్కడ మనకు కృష్ణాష్టమి అని ఉంది కదా, ఆ టైటిల్ అయితే ఉంటుంది. ఆ తర్వాత మీకు ఇంకో బ్యాక్గ్రౌండ్ వీడియో కూడా ఇస్తాను కాబట్టి ఆ బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇవి 2 కలిపితే మనకు ఆటోమేటిక్గా అయితే 30 సెకండ్ అయితే అవుతుంది. కాబట్టి ఇక్కడ చూడండి మనకు ఇక్కడ స్టార్టింగ్లో ఈ బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే వస్తుంది, ఆ తర్వాత మనకు ఈ బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే వస్తుంది. ఓకే, ఇవి 2 లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను కాబట్టి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు ఏదైతే సెకండ్ బ్యాక్గ్రౌండ్ వీడియో సెలెక్ట్ చేసుకున్నామో ఈ సెకండ్ బ్యాక్గ్రౌండ్ దగ్గర మీరైతే స్టార్టింగ్లో వచ్చేయండి, ఈ బ్యాక్గ్రౌండ్ స్టార్టింగ్లో వచ్చేయండి సెకండ్ బ్యాక్గ్రౌండ్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్టార్టింగ్లో వచ్చిన తర్వాత ఇక్కడ మనకు లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ వీడియోకి నేను ఏదైతే యూస్ చేస్తున్నానో పిఎన్జీ కానీ వీడియోస్ కానీ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను కాబట్టి వీడియో చూసి మరైతే మంచిగా అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నేనైతే శ్రీకృష్ణ పిఎన్జీ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఈ శ్రీకృష్ణ పిఎన్జీ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను కాబట్టి ఈ పిఎన్జీని మీరైతే ఇక్కడ చూడండి ఇక్కడ మీరైతే సెంటర్లో పెట్టుకోండి. కొంచెం సైజ్ అయితే ఇలాగైతే సెంటర్లో పెట్టుకుంటే మనకు ఇలాగైతే యానిమేషన్ అవుతుంది. ఇదే ఇదే పిఎన్జీ మీరైతే ఎండ్ వరకు అయితే జరుపుకోండి. వీడియో ఎంతవరకు అయితే ఉందో అంతవరకు అయితే జరుపుకోండి. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇక్కడ వరకు అయితే జరుపుకుంటున్నాం. ఓకే, జరిపిన తర్వాత మనకు ఇలాగైతే మనకు చాలా బాగా అయితే సెట్ అయింది. మళ్ళీ స్టార్టింగ్లో వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. ఓకే, మీకు డిస్క్రిప్షన్లో అయితే మీకైతే ఒక కుండ పిఎన్జీ అనేది ఇస్తాను, మీకు పుట్ పిఎన్జీ గ్రీన్ స్క్రీన్ వీడియో అనేది ఇస్తాను, మీకు బ్లూ స్క్రీన్ వీడియో. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఈ వీడియో అయితే ఉంటుంది, చాలా బాగా అయితే ఉంటుంది. మనకు యానిమేషన్ అయితే ఉంటుంది, దీనికి పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది మనకు. కాబట్టి ఈ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. కింద మనకు క్రోమాకి ఆప్షన్లోకి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే దీని అయితే ఎనేబుల్ చేసుకోండి. ఓకే, ఎనేబుల్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా అయితే బ్లూ కలర్ అయితే రిమూవ్ అవుతుంది. రిమూవ్ కాకపోతే కింద మనకు కీ కలర్లోకి వెళ్ళి మీరైతే కరెక్ట్గా అయితే ప్యూర్ బ్లూ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. పైన కొంచెం కింద కొంచెం అయితే అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మనకు చాలా క్లీన్గా అయితే కనిపిస్తుంది. మీరైతే క్లీన్గా అయితే మీరైతే రిమూవ్ అయితే చేసుకోండి బ్లూ కలర్. దాని తర్వాత మీరైతే సైజ్ అయితే ఇలాగైతే తక్కువ చేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి సైజ్ అయితే ఇలాగైతే తక్కువ చేసుకోండి. ఇక్కడ మనకు 2 ఫ్లవర్స్ ఉందా దాని మధ్యలో అయితే పెట్టుకోండి. ఇక్కడ చూడండి ఇలాగైతే సైజ్ అయితే తక్కువ చేసుకోండి. ఇలాగైతే మీరైతే 2 ఏదైతే మనకు కొంచెం రొటేట్ చేసుకోండి. కొంచెం ఏం ప్రాబ్లం లేదు కాబట్టి కొంచెం అయితే రొటేట్ చేసుకోండి. ఇలాగైతే మీరైతే కొంచెం సైజ్ అయినా పెంచుకోవచ్చు, కొంచెం సైజ్ అయినా కట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి నేను కొంచెం అయితే సైజ్ అయితే కట్ చేసుకొని ఇలాగైతే జూమ్ చేసుకొని ఓకే లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ కొంచెం కట్ చేసుకున్నా ఏం పర్వాలేదు. కాబట్టి ఇలాగైతే ఇక్కడ చూడండి మనకు చాలా బాగా అయితే వచ్చింది. ఓకే, కొంచెం అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకుంటే మనకు ఇంకా బాగా అయితే లుకింగ్ అయితే ఉంటుంది. కాబట్టి అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఇక్కడ చూడండి మనకు చాలా బాగా అయితే సెట్ అయింది. ఓకే, మళ్ళీ ఇక్కడ మనకు ఇదే మనకు 400 మిల్లీ సెకండ్ దగ్గర వచ్చి ఇక్కడ మనకు లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీరు ఎవరైతే ఫోటో యాడ్ చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. కానీ ఆ ఫోటో మనకు 100% పిఎన్జీ ఫార్మాట్లో అయితే ఉండాలి, అయితే మనకు చాలా క్లీన్గా అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడైతే ఎగ్జాంపుల్గా అయితే అల్లు అర్జున్ సార్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. మీరు కూడా హెచ్డీలో మీరు పిఎన్జీగా మార్చుకోవాలంటే మీకు డిస్క్రిప్షన్లో అయితే ఒక వీడియో లింక్ అయితే ఇస్తాను కాబట్టి ఆ వీడియో చూడండి. మీరు కూడా మీ హెచ్డీలో అయితే పిఎన్జీగా అయితే మార్చుకోండి. మీరు ఎవరైనా గర్ల్స్ కానీ బాయ్స్ కానీ ఎవరైనా ఫోటో అయితే యూస్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి ఈ ఫోటోని అయితే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకుంటున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఇలాగైతే ఈ సెంటర్లో మనకు 2 ఫ్లవర్స్ ఉంది కదా లైన్స్, ఆ సెంటర్లో అయితే పెట్టుకొని ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఈ ఫోటో మనకు వీడియో ఎంత అయితే ఉందో అంతవరకు అయితే జరుపుకుంటున్నాను. ఓకే,
ఇంకా చూడండి మనకు వీడియో ఎంతవరకు అయితే ఉందో అంతవరకు అయితే జరుపుకొని ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ మనకు ఈ వీడియో ఈ PNGని మీరైతే కొంచెం అయితే లేయర్ జరుపుకోండి, కొంచెం ఓకే, ఒక 200 millisecond అయితే లేయర్ అయితే జరుపుకొని ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో ఏదైతే తాళం గుర్తు ఉందో దాంతో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు రైట్ సైడ్లో ఒక ప్లస్ ఐకాన్ ఉంది, ఇక్కడ చూడండి మనకు యానిమేషన్ కింద, దాంతో క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇదే స్టార్టింగ్లో అయితే వచ్చండి. ఇక్కడ మనకు ఏదైతే ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నామో ఈ ఇమేజ్ మీద ఇక్కడైతే బ్యాక్ సైడ్లో అయితే పెట్టుకోండి. ఓకే, ఇలాగైతే కనిపించకుండా పెట్టుకోండి. మళ్ళీ మనకు వీడియో ఎండ్ పొజిషన్లో అయితే వచ్చేయండి. ఇక్కడ చూడండి మనకు వీడియో ఎండ్ పొజిషన్లో వచ్చిన తర్వాత ఇదే ఫోటోని మీద ఈ సైడ్ కొంచెం జరుపుకోండి, ఎక్కువ ఏమొద్దు, కొంచెం అయితే జరుపుకోండి. ఇలాగైతే మనకు చాలా బాగా అయితే వస్తుంది. యానిమేషన్ అయితే అవుతుంది కాబట్టి యానిమేషన్ అయితే చేసుకోండి. మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి మీకు గోల్డెన్ కలర్లో ఒక డాట్స్ వీడియో అనేది PNG అనేది ఇస్తాను మీకు, ఫోటో అని అనుకోండి. ఓకే, ఈ ఫోటోని మీరైతే ఇలాగైతే సెలెక్ట్ చేసుకోండి. కింద మనకు బ్లెండింగ్లోకి వెళ్ళిన తర్వాత స్క్రీన్ చేసుకోండి. ఓకే, స్క్రీన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇన్ యానిమేషన్లోకి వెళ్ళి ఫేడ్ పెట్టుకోండి. దీన్ని రన్ టైం అనేది మీరైతే 0.5 సెకండ్ అయితే పెట్టుకోండి. ఇదే ఫోటోని మీరైతే ఎండ్ వరకు అయితే జరుపుకోండి. ఓకే, జరిపిన తర్వాత ఇదే ఫోటోని మనం ఏం చేద్దామంటే ఏదైతే గోల్డెన్ ఫోటో ఉందో దీన్ని మనం ఏం చేద్దామంటే సెండ్ టు బ్యాక్ అయితే చేసుకుందాం. ఇక్కడ చూడండి సెండ్ టు బ్యాక్ అయితే చేసుకుంటే మనకు ఏదైతే మీరు ఎక్కడైతే ఫోటో యాడ్ చేసుకుంటున్నారో PNG ఫోటో దాన్ని హెడ్ దగ్గర అయితే పెట్టుకోండి. ఎందుకంటే మనకు బ్యాక్ సైడ్ నుండి చాలా క్లీన్గా అయితే కనిపిస్తుంది, బాగుంటుంది కాబట్టి యాడ్ చేసుకోండి. ఓకే, ఇలాగైతే యాడ్ చేసుకుంటే మనకు చాలా అంటే చాలా బాగా అయితే ఉంటుంది కాబట్టి డెఫినెట్ అయితే ఈ గోల్డెన్ కలర్ డాట్ PNG అయితే యాడ్ చేసుకోండి. యాడ్ అయితే చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏం చేస్తారు అంటే మీకు డిస్క్రిప్షన్లో అయితే మీకైతే ఒక షాడో PNG అనేది ఇచ్చాను కాబట్టి షాడో PNG అయితే మీరైతే 100% అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇదే షాడో PNGని మనతో ఇక్కడైతే సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు బాక్స్ మీద క్లిక్ చేసుకోండి, ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఇక్కడ చూడండి మనకు వైట్ బాక్స్ మీద క్లిక్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్ అయితే స్క్రీన్ మొత్తం అయితే వచ్చేస్తుంది. ఇదే PNGని మీరైతే వీడియో ఎంతవరకు అయితే ఉందో అంతవరకు అయితే జరుపుకోండి. జరిపిన తర్వాత ఇక్కడ మనము స్టార్టింగ్లో అయితే వీడియో అయితే చాలా బాగా అయితే వచ్చింది కాబట్టి మళ్ళీ స్టార్టింగ్లో వచ్చింది. ఓకే, ఇక్కడ మనము స్టార్టింగ్లో వచ్చింది. ఓకే, ఇక్కడ మనకు ఏదైతే స్టార్టింగ్లో ఉందో ఇక్కడ మనకు ఏదైతే టైటిల్ వస్తుందో దాని స్టార్టింగ్లో వచ్చి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీకు లాస్ట్లో ఒక ఎఫెక్ట్ వీడియో అనేది ఇస్తాను కాబట్టి బుక్ ఎఫెక్ట్ వీడియో అయితే ఉంటుంది కాబట్టి ఆ వీడియో కూడా సెలెక్ట్ చేసుకోండి. లాస్ట్లో చాలా బాగా అయితే ఉంటుంది కాబట్టి ఈ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ మనకు బాక్స్ మీద క్లిక్ చేసుకోండి, వైట్ బాక్స్ మీద క్లిక్ చేసుకొని కింద మనకు బెండింగ్లోకి వెళ్ళండి. బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకుంటే మనకు ఎడిటింగ్ అయితే టోటల్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే నేను ఏదైతే మ్యూజిక్ విన్నానో మీరు ఏదైతే స్టార్టింగ్లో మ్యూజిక్ విన్నారో ఆ మ్యూజిక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను కాబట్టి డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి మనకు చాలా బాగా అయితే వచ్చింది, మీకు డెఫినెట్లీ అయితే నచ్చుతుంది కాబట్టి యాడ్ చేసుకోండి. ఓకే, ఇలాగైతే యాడ్ చేసిన తర్వాత ఇక్కడ సేమ్ మనకు సెకండ్ బ్యాక్గ్రౌండ్ వీడియో ఎక్కడైతే సెలెక్ట్ చేసుకున్నామో సేమ్ అదే పొజిషన్లో వచ్చి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీకు ఆల్రెడీ ఒక PNG అనేది ఇస్తాను మీకు. ఓకే, ఆ PNG అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇది మనకు హ్యాపీ జన్మాష్టమి అని ఉంటుంది. ఓకే, ఇది కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మనకు కింద డౌన్లో పెట్టుకోండి. ఓకే, ఇక్కడ చూడండి కింద డౌన్లో అయితే పెట్టుకోండి, సైజ్ అయితే ఇలాగైతే తక్కువ చేసుకోండి. దీన్ని కూడా మీరైతే ఇన్ యానిమేషన్లోకి వెళ్ళి ఫేడ్ పెట్టుకోండి. సేమ్ ఇదే PNGని మీరైతే ఎండ్ వరకు అయితే జరుపుకోండి. వీడియో ఎంతైతే ఉందో అంతవరకు అయితే జరుపుకుంటే మనకు టోటల్ ఎడిటింగ్ అయితే చాలా బాగా అయితే వచ్చింది, చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీకు డెఫినెట్లీ అయితే నచ్చుతుంది. నచ్చితే ఒక లైక్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇలాగైతే యాడ్ చేసుకోండి, సాంగ్ కూడా యాడ్ చేసుకొని పైన షేర్ ఆప్షన్ అయితే ఉంటుంది కాబట్టి ఒక మంచి క్వాలిటీలో వీడియో అనేది సేవ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.